2 రోజుల క్రితం దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. వీరిలో 6 రాష్ట్రాలకు పూర్తిగా కొత్త గవర్నర్లు కాగా మరో 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గవర్నర్ల స్థానంలో నియామకం చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈయన రాజకుటుంబానికి చెందినవారు. మరోవైపు ఇప్పటివరకు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్గా బదిలీ అయ్యారు. లోక్సభ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో తమిళిసై గవర్నర్గా ఉన్న సమయంలో శాసనమండలి పదవుల భర్తీపై నాటి బీఆర్ఎస్ సర్కార్తో విభేదించారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం సామాజిక సేవ కోటాలో ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించారు. దీంతో ఆ నియామకాలు అలానే నిలిచిపోయాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరిని ప్రతిపాదిస్తారనే ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్లే తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం సియాసత్ పత్రిక అధిపతి అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పంపింది. అయితే దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కొత్తగా 2 పేర్లను కేబినెట్ తీర్మానించి గవర్నర్కు పంపవచ్చని హైకోర్టు పేర్కొంది. కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను పంపనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణకు కొత్త గవర్నర్గా వచ్చిన జిష్ణుదేవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టాక తొలి నిర్ణయం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైనే ఉంటుందా అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. ఎందుకంటే గురువారం కేబినెట్ సమావేశంలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైకోర్టు సూచన, ప్రభుత్వ నిర్ణయం, కొత్త గవర్నర్ రాక నేపథ్యంలో ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదముద్ర పడినట్లని భావిస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కోదండరాం సార్ పాత్ర మరవలేనిదని, అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఇబ్బంది పెట్టడంతో కోదండరాం కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. గత ఏడాది ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కానుండడంతో మంత్రి పదవి కూడా లభించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే తెలంగాణ ఉద్యమకారులంతా హర్షం వ్యక్తం చేస్తారని చెప్పాలి. మరి ఏం జరగనుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.